ఒక్క నిమిషం జానకి. నేత్ర నిజంగానే శ్రీలంకలో ఉందా లేక? మీకు ఓ కూతురుంది, అది అర్థం చేసుకోండి. Mr. Abhi, please. You mean Abhinav, sir? Yeah. Sorry, madam. He's out of station. What? He's on a business trip. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? Yeah. అందులో నన్ను చూసి నీతో అలా చెప్పమన్నాడా? Excuse me? నాకు తెలుసు, నాకు రావాల్సిన డబ్బులు ఎక్కొట్టడానికే ఇలా చేస్తున్నాడు. నా దగ్గర కాదు అతని వేషాలు. అతన్ని పిలుస్తారా లేక నన్నే వెళ్ళమంటారా? హలో, ఇక్కడ ప్రతి డోరు ఐడి కార్డ్ యాక్సెస్తో ఓపెన్ అవుతాయి. మీరు లోపలికి వెళ్ళలేరు. ప్లీజ్ మా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి. అతను వస్తే కానీ నేను వెళ్ళను. కావాలంటే అతనికి ఈ బిల్ ఇవ్వండి ప్రూఫ్ కోసం. వెళ్ళమ్మా వెళ్ళు. కస్టమర్ అని కట్టింగ్ ఇచ్చి నన్ను బాగా ఇరికించావు. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. మిస్టర్ అభినవ్, నువ్వు దొరకాలి, అయిపోయావంతే. ఇతను డబ్బులు ఇస్తే నేత్ర పేరెంట్స్ కి ఆ పర్ల్ సెట్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎలా? ఇతను మాటలు నమ్మి నా దగ్గరున్న కాస్త డబ్బు స్కూటర్ రిపేర్ కి పెట్టేశాను. అయ్యో! సారీ అభి, నేత్ర ఆ రోజు శ్రీలంక వెళ్ళిందంతే. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదే అర్థం కావడం లేదు. కాలేజ్ డీన్ కూడా నేత్ర గురించి ఏమీ తెలీదు అంటున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళేమో శ్రీలంక నుంచి అందరూ వచ్చేసారు అంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక్క విషయం అడుగుతాను, చెప్తారా? చెప్పండి. నేత్రకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? యు మీన్ లవ్? నో వే. ఆ విషయంలో నేత్ర చాలా కమిటెడ్ గా ఉండేది. ఐ నో. మీరు నేత్ర లవ్ చేస్తున్నారా? ప్రాణం కన్నా ఎక్కువగా. ఇన్ఫాక్ట్ తను కూడా నాకు ప్రపోజ్ చేయాలనుకుంది. ఈజ్ ఇట్? నమ్మలేకపోతున్నాను. నేత్ర లవ్ లో పడిందంటే యు ఆర్ లక్కీ. ఎస్, ఐఎమ్ రియల్లీ లక్కీ. బట్ తనే నన్ను ఇంకా ఏడ్పించడానికి ట్రై చేస్తుంది. అఫ్ కోర్స్ చిన్నప్పటి నుండి అంతే అనుకోండి. డోంట్ వరీ అభి, నేత్రకు సంబంధించి ఏ న్యూస్ దొరికినా ఐ విల్ షేర్ విత్ యూ. ప్లీజ్. దిస్ ఇస్ మై కార్డ్. ష్యూర్ అభి. బై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభి గారు, మీకు ఒక విషయం చెప్పనా? నేత్ర ఈ ప్లేస్ లో రోజు ఒక పువ్వు పెట్టేది, తెలుసా మీకు? వస్తాను. ఎక్కడున్నావు నేత్ర? నీకోసం ఎంతకాలం ఎదురు చూడాలి? ఎప్పుడు నా మనసులో మాట నీకు చెప్పాలి? ఏంటి నానమ్మ ఇది? ఫోటోల్రా. నీకు నచ్చిన పిల్లని ఇందులో నుంచి ఎంచుకో. ఆ మ్యారేజ్ బ్రోకర్ని కాళ్ళ ఏళ్లబడి బతిలాడాను. ముందు కుదరదన్నాడు. 37 ఏళ్ల నీ మనవడికి నేను పిల్లనెక్కడ వెతకను అని మొహం మీద చెప్పేశాడు. అయినా నేనేం వదల్లేదు. అతను వెంటబడి పోరు పెట్టి మరీ సంబంధాలు తెచ్చాను. లక్షణంగా ఉన్నారు, కట్నం కూడా ఇస్తారు. నువ్వు అను, ఆ ఒక్క మాట చెప్పరా. మన ఇంట్లో శుభకార్యం జరిగి చాలా ఏళ్ళయిందిరా.
పిచ్చా నీకేమన్నా? ఇంకెంతకాలం ఇలా ఉంటావురా? ప్రేమించింది ఎక్కడో బాగానే ఏడ్చింది. దాన్ని తలుచుకుంటూ నువ్వెందుకురా ఏళ్ల తరబడి ఇలా ఏడుస్తూ కూర్చున్నావు? అది తప్ప ప్రపంచంలో వేరే అమ్మాయే లేదా? ప్రేమ లేదు. నీకు చాలాసార్లు చెప్పాను నా దగ్గర పెళ్లి మాట ఎత్తద్దు అని, అయినా నువ్వు వినడం లేదు. ఇదే చివరిసారి చెప్పడం. ఇంకోసారి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదురా, నేనే పైకి పోతాను. చచ్చా, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. నేత్రేమో చదువు కోసం వెళ్ళింది, అక్కడే ఉండిపోయింది. చిన్నాడు గురించి చెప్పాల్సిన పనే లేదు. వీడేమో ఇలా. ఇక నా కొడుకు కోడల మొహంలో సంతోషం ఎక్కడా? ముసల్దాన్ని అయిపోయాను. ఎప్పుడు పోతానో తెలీదు. వీళ్ళ పెళ్లిళ్ళు చూసే అదృష్టం ఉందో లేదో. నువ్వు నా ప్రేమని తిరస్కరించినా నా మనసులో మాత్రం వేరే అమ్మాయికి స్థానం ఇవ్వలేకపోయాను. అందరూ అది నా మూర్ఖత్వం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకేం తెలుసు నేను నిన్ను ఎంతగా ప్రేమించానో. నా వల్ల కాదు ప్రియా, నిన్ను మర్చిపోయి నా జీవితంలో ఇంకొకరికి చోటు ఇవ్వడం జరగదు. నువ్వు తోడుగా లేకున్నా నీ జ్ఞాపకాలతో బతకాలని నిశ్చయించుకున్నాను. అవే నాతో జీవితాన్ని పంచుకునేవి. వేరే ఎవరికి నీ స్థానం ఇవ్వలేను. ఎలా ఉన్నావు ప్రియా? ఎక్కడున్నావు? కనీసం నువ్వైనా సంతోషంగా ఉన్నావని నమ్ముతున్నాను. నన్ను కాదని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన జీవితంలో నీకు ప్రాబ్లమ్స్ రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ప్రియా. forever and ever and ever. చిన్ను సడన్ గా ఎక్కడికి మాయమైపోయింది? ఇంకా నయం, నేను కొట్టినోడు నన్నేమనకుండా వదిలేశాడు కాబట్టి సరిపోయింది. ఆయన డబ్బులైతే ఇవ్వాల్సొచ్చింది. ఇంతకీ కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కడికెళ్ళింది ఇది? వామ్మో, ఇది కూడా నాలాగే రాంగ్ స్టెప్ వేయదు కదా. ఎందుకైనా మంచిది, దాని రూమ్ వెతకాలి. ఆ చీటర్ గాడికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. వాణ్ణంత ఈజీగా వదలను. కొంపతీసి అది గదిలోనే ఉందా? చూస్తే పోలా? లేదులే.
ఏం చేస్తున్నావే? అంత సడన్ గా పిలిచావేంటి? చిన్ను ఏమని జడుసుకు చచ్చాను. దాని రూములో దొంగతనంగా నువ్వేం చేస్తున్నావే? దాని దొంగతనం బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అదేం చేసింది? అదే ఉండి అసలు నా రూమ్ లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? అడుగుతోంది కదా, చెప్పు. అబే ఏం లేదు, నా లిప్స్టిక్ ఏమైనా తీసుకుందేమో అని చూద్దామని వచ్చాను. నీ లిప్స్టిక్ నాకెందుకు? నా బ్రాండ్ వేరు, నీ బ్రాండ్ వేరు. సరే సరే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేనెక్కడికి వెళ్తా నీకెందుకు? ఎందుకే ఎప్పుడు నేనేం అడిగినా సమాధానం చెప్పావు? నువ్వు అడిగేవన్నీ అలా ఉంటాయి, చిరాకు తెప్పించేలా. అయినా నన్ను అడగకుండా నా రూమ్ లో మీరేం చేస్తున్నారు? చూసావా అమ్మా ఎలా తన రూమ్ లోకి రావద్దని చెప్తుందో? నువ్వు నోరు మూయవే. దాన్ని అనుమానిస్తున్నావు తెలిస్తే పాపం ఫీల్ అవుతుంది. నడు. ఓకే చిన్ను, మేము వెళ్తాం. కాదమ్మా. పదా. ఓకే చిన్ను, మేము వెళ్తున్నాం. పదవే, పద. అమ్మ రూమ్ లోకి వచ్చి ఏం చెక్ చేసింది? బుక్. అంటే ఏదో చెక్ చేసిందప్పా. ఏమై ఉంటుంది? అయ్యో, ఈ ఫోటో కని చూసిందా ఏంటమ్మా? ఈ ఫోటో ఎక్కడ పెడదాం? ఈ ఫోటో కనుక దొరికిందంటే పెంట పెంట చేస్తుంది. అబ్బబ్బా, కొత్తగా తీసుకున్న ఆఫీస్ అయినా దుమ్ము అప్పుడే పట్టేసింది. రోజు ఊడుస్తాను తుడుస్తాను అంటే నీకెందుకు శ్రమ అని నన్ను ఇటు పక్కకే రానివ్వరు. వాళ్ళు చేయరు, నన్ను చేయనివ్వరు. బా చిచి. ఆ గాయత్రికి ఏమొచ్చిందో ఏమో, దాని కళ్ళు నా కూతురి మీద పడ్డాయి. అంత మాట అంటుందా తను? అలా అనొచ్చా? దానికి ఎదిగిన కూతురుందిగా. ఆ పిల్ల గురించి మాట్లాడితే తనకెలా ఉంటుంది? నా నేత్రని తప్పు పడుతుందా? కుళ్ళు. అది పైకొస్తే మా అంతస్తు పైకొస్తుందని అసూయ. ఏదో ఒకటి అని నన్ను చిన్నబుచ్చుకునేలా చేయాలని నోటికొచ్చిందల్లా మాట్లాడింది. నిన్న సాకేత్ అభితో గొడవ పడ్డాడు కదా, ఆ కోపంతోనే ఇదంతా. నాకు తెలుసు. ఈ ఉంగరం ఇక్కడికెలా వచ్చింది? నేను దీన్ని ఇంట్లో కదా పెట్టాను. ఏంటో నా మతిమరుపు. ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు.
ఇదేంటి పట్టడం లేదు? చిన్నగా ఉందేంటి? అంటే ఇది నాది కాదా? అంటే నేత్రదా? అవును, ఆ రోజు ఇల్లు తుడుస్తూ ఇంట్లోనే పెట్టాను ఆ ఉంగరాన్ని. లెక్కిందా? ఏరా నేత్ర ఎక్కడుంటే నీకెందుకు? ఒక నిమిషం జానకి, నేత్ర నిజంగానే శ్రీలంకలో ఉందా లేక? లేదు, నేత్ర ఉంగరం తనతోనే ఉంది. కానీ ఇది ఇక్కడికెలా? అంటే నేత్ర రింగా? ఏ రింగ్ అమ్మా? అదేరా, నేను నేత్ర ఒకే మోడల్ ఉంగరం చేయించుకున్నామే అది. ఓ సెంటిమెంట్ రింగా? ఎక్కడ పెట్టావు? మొన్న ఇల్లు తుడుస్తూ హాల్లోనే ఎక్కడో పెట్టానురా. ఆ డ్రాలనే వెతుకు. సరే వెతుకుతున్నాను గాని నువ్వెక్కడున్నావు? ముందు చెప్పింది చేయరా. సరే ఉండు. ఎక్కడ పెట్టావే? కొంచెం జాగ్రత్తగా చూడరా, దొరుకుతుంది. ఏం వెతుకుతున్నావురా? అమ్మ ఉంగరం ఎక్కడో పెట్టి మర్చిపోయిందంట. ఇప్పుడు వెతుకు పెట్టమని నన్ను చంపుతుంది. ఏ ఉంగరం? అదే మన నేత్ర దగ్గర అలాంటి ఉంగరమే ఉంది చూడు, ఆ ఉంగరం. అమ్మా నాకు దొరకట్లేదు, నువ్వే వచ్చి వెతుక్కో. అమ్మా ఇప్పుడంత సడన్ గా ఉంగరం గురించి ఎందుకు గుర్తొచ్చింది? మీ నాన్న కొత్తగా అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఉంగరం దొరికిందిరా. కానీ ఇది నేత్రదా నాదా అని అర్థం కావట్లేదు. మొన్న ఇల్లు తుడుస్తూ ఉంగరం మన ఇంట్లోనే ఎక్కడో పెట్టాను. మరి అక్కడ ఉండాల్సిన ఉంగరం ఇక్కడికెలా వచ్చింది? కొంచెం వెతికి పెట్టరా సాగర్, లేదంటే నా మనసులో ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు కంగారు పడకమ్మా, నేను వెతుకుతాను. త్వరగా. దొరికిందా? చూస్తున్నానమ్మా. ఇంకా నా ఫోన్ ఇస్తారా? ఒరే ఇక్కడెక్కడ ఉంగరం కనిపించలేదురా. బహుశా అమ్మ పొరపాటు పడి ఉంటుంది. అమ్మా ఆ ఉంగరం నీదే, కానీ ఇక్కడెక్కడ కనిపించట్లేదు. నువ్వు ఆఫీస్లో టేబుల్ తుడుస్తూ అక్కడే పెట్టి మర్చిపోయి ఉంటావు. లేదురా, నాకు బాగా గుర్తుంది. మన ఇంట్లోనే పెట్టాను. ఆగు, నేను వస్తున్నాను. హలో అమ్మా. నమ్మలేదా? వస్తున్నా అనిందా? ఈ మాత్రం దానికి నాకు ఫోన్ చేసి నా టైం వేస్ట్ ఎందుకు చేయడం? ఇటు నాన్న, అమ్మకి నేత్ర ఉంగరం దొరికింది. వచ్చేసా.